ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి నిన్ను అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చి, ఈ ఉదయమున నేను స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ స్వరం వినుటకు, ప్రార్థన విజ్ఞాపన చేయడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నిన్నటి వారం అయినప్పటికీ ఈ దినము కృప చూపించి ఆయుష్కాలం పొడిగించారు. పాటల ద్వారా మహిమ పొందుకున్నారు నాయన, ఆరాధనలో మహిమ పొందుకున్నారు, వాక్యం ద్వారా మహిమ పొందుకునండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ నడిపింపు, మీ సహాయం దయచేయండి. తండ్రి మాట్లాడుచుండగా స్పష్టంగా నైనా నీ మాటను, నీ చిత్తాన్ని తెలుసుకున్నటకు మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షతలు పొందుకున్నటకు మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకున్నటకు సహాయము దయచేయండి. తండ్రి, మరొకసారి నీ బంగారు పాదములు ముద్దు పెట్టుకొని నన్ను నీ దాసుడను, నీ కుమారుడైన యేసుక్రీస్తు సిలువ చాటును మరుగు చేసుకొని నన్ను వాడుకునండి. నాతో కూడా మీరు మాట్లాడమని ఈ గూగుల్ మీట్లో చేరిన ప్రతి బిడ్డను నేను నీ వాక్యపు ఆశీర్వాదము చేత దీవించవలసిందిగా మా ప్రభువును, మా రక్షకుడైన యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు 22వ తారీఖు 8వ నెల ఆగస్టు మాసము 2026వ సంవత్సరము. మరి ఇజ్రాయెల్ దేశంలో 9వ తారీఖు ఎల్యుల్ మాసము 5867వ సంవత్సరం. ఈరోజు మనం ధ్యానం చేయవలసిన లేఖన భాగము తన బిడ్డలైన ఇజ్రాయేలులందరితో కలిసి ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 14 నుండి 22 వచనాలు, అలాగునే 25వ అధ్యాయము 1 నుండి 19 వచనాలు ద్వితీయోపదేశకాండంలో, అలాగునే క్రొత్త నిబంధనలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. అయితే వచనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను వీటిని చదువుకుంటూ వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 25వ అధ్యాయంలో పేదవారి హక్కులు, వారికి న్యాయము, శిక్ష, కుటుంబ బాధ్యత, వివాహ పవిత్రత, నిజాయితీ, అమాలేకును జ్ఞాపకం చేసుకో అన్న అంశాలు మనకు ఇందులో కనపడతాయి. అలాగనే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో పౌలు సంఘంలో తీవ్రమైన లైంగిక పాపము, సంఘ క్రమశిక్షణ, పశ్చాత్తాపము, అలాగనే సమాజ పవిత్రత గురించి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ లేఖన భాగాల్లో నుండి ఈరోజు మనము కొన్ని విషయాలు లోతుగా వెళ్ళి ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిది, కూలివాడి జీతాన్ని ఆలస్యం చేయకూడదు. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూసుకుంటే, ద్వితీయోపదేశకాండము మరి 24వ అధ్యాయము 14-15 వచనాలు. నీ సహోదరులలోనేమి, నీ దేశమందలి నీ గ్రామములోనున్న పరదేశుల్లోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడు ఇయ్యవలెను. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను. వాడు బీదవాడు గనక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్రపెట్టునేమో, అది నీకు పాపమగును అని అంటున్నాడు. ఇక్కడ అతని కూలి సూర్యాస్తమయముకు ముందే ఇవ్వాలి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇది కేవలము ఆర్థిక నియమం మాత్రమే కాదు. మరి పేదవాడు ఆ కూలి, రోజువారి కూలి, అతనికి ఆ రోజు ఆహారము, ఆ రోజు అతనికి జీవనాధారం. ఆ కూలి ఇవ్వడం అనేది కేవలం ఆర్థిక విషయమే కాదు, అది అతనికి భోజనం ఏర్పాటు చేస్తుంది, అతనికి అది జీవనాధారం. కాబట్టి అతని జీవనాధారాన్ని నిలిపివేయడం అంటే అతని జీవనాన్ని ప్రమాదంలో పెట్టడం. అందుకే కూలికి జీతం ఇవ్వడము దానం కాదు, అది న్యాయం. అతడు చేసిన పనికి న్యాయంగా, ధర్మంగా అతనికి కూలి ఇవ్వాలి. యాకోబు 5వ అధ్యాయంలో 4వ వచనంలో ఇలాగ రాస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో, మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. కూలి మొరపెడుతుందంట. అది ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా నీ చేతిలో బిగిసి పడితే
అది మొర్ర పెడుతుంది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి అని అంటున్నాడు. కూలీ మొర్ర పెడుతుంది, అలాగనే కోతవారి అంటే పనివారి కేకలు కూడా ప్రభు చెవుల్లోకి చొచ్చి ఉన్నవి అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము చేస్తున్న భక్తి, దేవుని మీద భక్తి మన ఆర్థిక న్యాయంలో కూడా కనిపించాలి. మన ఆర్థిక న్యాయంలో కూడా మనలో కనిపించాలి అది. సో మొదటిది, కూలీవాడి జీతాన్ని ఆలస్యం చేయకూడదు. ద్వితీయోపదేశ కాండంలో 24వ అధ్యాయంలో అది పాపమగుతుంది అని అంటున్నాడు. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను, వాడు బీదవాడు గనక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును, వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును అని అంటున్నాడు. పేదవాడికి అన్యాయం చేయుట కూడా పాపమే. మనమేమి శారీరకంగా పాపం చేయట్లేదేమో కానీ వాళ్ళకు చెందవలసిన ధనమును, కూలిని మన దగ్గర పెట్టుకోవడము పాపము అని అంటున్నాడు. మరొక విషయం ఏంటంటే, ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం 16వ వచనంలో, కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు, ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష పొందును. ఇది వ్యక్తిగత బాధ్యత. మరి బైబిల్ న్యాయ వ్యవస్థలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒకరి పాపానికి మరొకరికి శిక్ష విధించకూడదు. తండ్రిని బట్టి కుమారునికి, కుమారుని బట్టి తల్లిదండ్రులను బట్టి కుమారులకు ఇలాగున మరణశిక్ష విధింపకూడదు అని అంటున్నాడు. రోమిలకు రాస్తూ 14వ అధ్యాయము 11, 12 వచనాల్లో, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 11, 12, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది గనక, మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించుకోనాలి. ఇక్కడ పక్క వాళ్ళ గురించి లెక్క అప్పచెప్పాల్సిన బాధ్యత మనది కాదు. ఇక్కడ మన గురించిన లెక్క మనము దేవుని దగ్గర అప్పచెప్పాలి. కాబట్టి వ్యక్తిగత పాపము ఇక్కడ మనం చూసుకున్నాం కదా, కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. కాబట్టి ఎవరి వ్యక్తిగత బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తించాలి. అందులో కూలీవానికి డబ్బులు ఆపేస్తే అది పాపమవుతుంది, లెక్క అప్పచెప్పుకోవాలి. 4వది, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 17, 18 వచనాల్లో, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 17, 18, పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, విధవరాలి వస్త్రమును తాకట్టు తీసుకొనకూడదు, నీవు ఐగుప్తులో దాసుడవై ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడ నుండి విమోచించనని జ్ఞాపకం చేసుకొనవలెను, అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుచుంది. ఇక్కడ పరదేశి గురించి మాట్లాడుతున్నాడు, అనాథల గురించి మాట్లాడుతున్నాడు, విధవరాల గురించి మాట్లాడుతున్నాడు. వారికి న్యాయం చేయాలన్న ఆజ్ఞ ఉంది. అలాగనే వస్త్రాన్ని తాకట్టు తీసుకున్న సాయంకాలం కల్లా అది తిరిగి ఇవ్వాలి అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకు అనంటే 18వ వచనంలో, నీవు ఐగుప్తులో బానిసవై ఉండిన సంగతిని జ్ఞాపకం చేసుకొనుమో అని అంటున్నాడు. ఒకప్పుడు నీవు బానిసగానే బ్రతికావు కదా, అప్పుడు నీ పరిస్థితి ఏంటి, నీ కష్టాలు ఏంటి, నువ్వు పడే బాధలు ఏంటి, అవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు కష్టాల్లో ఉన్న వారిని నువ్వు జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నీ గత బాధను జ్ఞాపకం చేసుకుంటే ఇతరులను మరి ఆ బాధలో నుండి వారి కష్టమేంటో, వారి శ్రమేంటో ఎరిగిన నీవు ఇతరులను ఆదరించగలుగుతావు, ఇతరులను బలపరచగలుగుతావు. కాబట్టి నీ బాధను గుర్తు చేసుకో. నువ్వు ఎలా బాధింపబడ్డావో ఇతరులను అలాగున బాధించొద్దు. ఇశ్రాయేలు ఒకప్పుడు బానిస. కాబట్టి ఇప్పుడు బలహీనుల మీద అధికారం వచ్చినప్పుడు అధికారము చూపకుండా దయ చూపించాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో, కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది అని అంటున్నాడు. ధర్మశాస్త్రము మొదట దేవుడి దగ్గర నుండి వచ్చింది, తర్వాత ప్రవక్తలు. కాబట్టి ఒక మనిషిని నాకేం చేయాలని నేను కోరుకుంటున్నానో నేను వారికి మొదట అది చేయమని దేవుడు చెప్తా ఉన్నాడు.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. క్రైస్తవ్యములో ఉన్నటువంటి చాలా కఠినమైన ఎవరు చాలామంది చేయని పని ఏమిటంటే ఇదే వచనం. క్రీస్తునందు దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మనం ఇతరులను క్షమించలేకపోతా ఉన్నాం. ఎంత గొప్ప వాక్య పరిచర్య చేస్తున్నా, లేకపోతే రకరకాల పరిచర్యలు చేస్తున్నా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఇతరులను క్షమించాల్సి వచ్చేటప్పటికీ అది చాలా కఠినంగా మారుతూ ఉంది. వాక్యం చెబుతూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉంటారు, ఆరాధనలు చేస్తూ ఉంటారు, సువార్తకి వెళ్తూ ఉంటారు, రాత్రి ఉదయము రాత్రులు పరిచర్యలో ఉంటారు, అన్నీ చేస్తారు. కానీ దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం ఇతరులను క్షమించలేకపోతా ఉన్నాం. ఇది దేవుని దృష్టిలో మనం లెక్క అప్పచెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దేవుడు మనపై చూపిన కృపను మనం ఇతరులపై చూపాలి. నీకు ఏవన్నా కారణాలు ఉండొచ్చు, కారణాలు చూసి క్షమించు లేదా క్షమించకు అని దేవుడు చెప్పలేదు. దేవుడు ఒకటే చెబుతున్నాడు, క్షమించమని చెబుతున్నాడు. మనం కారణాలను పెట్టుకొని, అనవసరమైన కారణాలు పెట్టుకొని మనం మనుషులను క్షమించలేకపోతూ మనం ప్రభు బల్లలో పాలు పంపులు పొందుకుంటా ఉన్నాం. ఇది చాలా భయంకరమైన విషయం. మరొక మాట మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 24:19-22 గనక మనం చూసుకుంటే, ద్వితీయోపదేశకాండం 24:19-22 పొలంలో మిగిలిన పంట గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మరిచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఉండవలేను. నీ ఒలీవ పండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగను ఏరుకొనకూడదు. అవి పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఉండవలేను. నీ ద్రాక్ష పండ్లను కోసుకొనున్నప్పుడు నీ వెనుకనున్న పరిగను ఏరుకొనకూడదు. అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఉండవలేను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉంటివని జ్ఞాపకం చేసుకొనుము. అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. కోత కోసేటప్పుడు మర్చిపోయిన పరిగెను లేకుంటే కంకులను తీసుకోవడానికి తిరిగి పొలానికి వెళ్ళొద్దు అని అంటున్నాడు. ఆ మధ్యలో రాలిపోయిన పండ్లు కానీ పరిగ కానీ ఏదైనా ఉంటే దాన్ని ఏరుకోకూడదు. ఎందుకు అనంటే పరదేశులకు, అనాథలకు, విధవరాళ్లను అది వాళ్లకు తీసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమం. ఇది ఎక్కడ చూపిస్తున్నాడు దేవుడు? లేవీ కాండంలో 19:9-10 ఈ మాట మనకు కనపడుతుంది. లేవీ కాండం 19:9-10 మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలంలో యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగను కూర్చుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. ఎందుకు అంటే అక్కడ చెప్తున్నాడు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను అని అంటున్నాడు. ఈ లేఖన భాగము రూతు గ్రంథములో స్పష్టంగా నెరవేర్చబడుట, అక్కడ జరుగుట మనం చూస్తూ ఉంటాం. మరి విధవరాలు, మోయాబీరాలు, పరదేశీ అయినటువంటి రూతు బోయజు పొలములో అక్కడ ఆమె పరిగా ఏరుకున్నట్టుగా మనము చూస్తాం. కాబట్టి ద్వితీయోపదేశకాండం 24 సామాజిక న్యాయము, ఆ రూతు గ్రంథంలో 2 అక్కడ మనకు నెరవేరినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ పరిగను ఏరుకొనుట విడిచిపెట్టినది, మరిచిపోయినది, మరి పరదేశులకి, అనాథలకి, విధవరాళ్ళకన్న సంగతి మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కొరింథీ సంఘం గురించి మాట్లాడుకుందాం. కొరింథీల గురించి పౌలు చాలా తీవ్రమైనటువంటి విషయాన్ని, భయంకరమైనటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. మరి ఈ కొరింథీ పత్రికకు ద్వితీయోపదేశకాండంలో చదువుకున్న 24-25 అధ్యాయాలకి ఏంటి సంబంధం అనేది మనము ముందు చూస్తూ ఉంటాం. సో ఇక్కడ పౌలు కొరింథీలకు రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనుల్లోనైనను జరగదు. ఇట్లుండి మీరు ఒప్పొంగుచున్నారే,
కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు అని అంటున్నాడు. ఇక్కడ విషయం చూస్తే సంఘం ఏం చేస్తుంది అనంటే పాపాన్ని సహిస్తుంది, ఒప్పుకుంటుంది. అది ఖండించాల్సిన చోట సంఘము ఒప్పుకుంటుంది. ఎలాంటి పాపము? అన్యజనుల్లో కూడా లేనటువంటి పాపము. తండ్రి భార్యను ఒకడు ఉంచుకున్నాడు. ఇది బయట వాళ్ళ గురించి చెప్పట్లేదు, సంఘము లోపల వాళ్ళ గురించి చెబుతున్నాడు. ఇక్కడ సంఘం అంతా కూడా ఆ పాపాన్ని బట్టి గర్విస్తుంది. అదేదో గొప్పగా చెప్పుకుంటున్నట్టుగా ఉన్నది. అది చూసి పౌలు సహించలేకపోతున్నాడు. లేవీకాండము 18వ అధ్యాయము 8వ వచనంలో, లేవీకాండము 18వ అధ్యాయం 8వ వచనంలో, నీ తండ్రి భార్య మానాచ్ఛాదనము తీయకూడదు, అది నీ తండ్రిదే అని దేవుడు స్పష్టంగా ధర్మశాస్త్రంలో ఆజ్ఞయిస్తున్నాడు. అంటే పౌలు కొరింథీయులకు రాస్తూ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? లేవీకాండములో 18వ అధ్యాయం 8వ వచనాన్ని కోట్ చేస్తూ, అది నిషేధించబడినటువంటి లైంగిక పాపము, అది మీలో ఉన్నది, అది అన్యజనుల్లో కూడా ఉండదు. అలాంటి ఆ పాపాన్ని ఆ సంఘము స్వేచ్ఛ పేరుతో సమర్థించుకోవడం. ఈరోజు స్వాతంత్రం అంటున్నారు, కానీ పాపం విషయంలో స్వాతంత్రం పొందుకోకుండా వీళ్ళు స్వేచ్ఛ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు పాపము చేస్తూ ఉన్నారు. అలా సమర్థించుకోవడం, పాపాన్ని ఎప్పుడు కూడా స్వేచ్ఛ పేరుతో సమర్థించుకోవడము చాలా తీర్పులోనికి వస్తుంది. ఇప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా అని అంటున్నాడు. మరి అతిశయపడుతున్నారు అని చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అంటే ఒక సంఘములో ఒక వ్యక్తి తన తండ్రి భార్యను ఉంచుకొనుట, దాన్ని బట్టి వాళ్ళు అతిశయపడుతున్నారు. పాపాన్ని ఖండించట్లేదు కానీ అతిశయపడుతున్నారు. అప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు? పులిసిన పిండి కొంచెమైననో ముద్దంతయు పులియజేయనని మీరు ఎరగరా అని అంటున్నాడు. పులిసిన పిండి ఇది సహజంగా బాగా తెలిసినటువంటి యూదులకు బాగా నోటెడ్ విషయం. ఎప్పుడు అనంటే పస్కా పండుగలో ఇది మనకు కనబడుతుంది. పస్కా సమయంలో ఇళ్లలో పులిసిన పదార్థం అంతా కూడా తీసివేయబడుతుంది. అంటే ఇప్పుడు పౌలు ఏం చెబుతున్నాడు? ఒక యూదుడిగా యూదులందరికీ సుపరిచితమైనటువంటి విషయం ఏంటంటే పస్కా పండుగలో పులిసినదంతా కూడా తీసేసేయాలి. అంటే సంఘములో ఉన్న పులిసినదంతా కూడా తీసేసేయాలి, లేకపోతే సమాజం అంతా కూడా సంఘం అంతా పాడైపోతుంది. కాబట్టి పౌలు ఏమంటున్నాడు? మీరు అతిశయపడుతున్నారు. ఎందుకు అనంటే అన్యజనుల్లో కూడా జరగని పాపము మీ మధ్యలో జరిగి దానిని బట్టి మీరు అతిశయపడుతున్నారు. ఆ కొంచెం పులిసిన పిండి సంఘమంతా పాడవుతుంది, పాడు చేస్తుంది, ప్రభావితం చేయబడుతుంది. కాబట్టి అది తీసివేయమని చెబుతున్నాడు. 5వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడా వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెనో. ఎందుకు పౌలు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు? వానిని సాతానుకు అప్పగింపవలెనో అన్నది ఇక్కడ విషయం ఏంటంటే, మరి పౌలు యొక్క లక్ష్యము ప్రతీకారము కాదు. ఆ పాపము తీసివేయబడి సంఘము పునరుద్ధరించబడుట. ఇది ఎగ్జాంపుల్ ఎలాగో చెప్పొచ్చు అనంటే, ఇతన్ని సాతానుకు అప్పగించుట అంటే లిటరల్గా సాతానికి అప్పగించడం కాదు, అదొక హెచ్చరిక. చాలాసార్లు తల్లిదండ్రులు తమ పిల్లల్ని నువ్వు మా కడుపున చెడబుట్టావు, వెళ్ళి గంగలో దూకి చావు అని అంటారు. అంటే దాని ఉద్దేశం ఏమిటి? నిజముగా వాళ్ళ పిల్లలు గంగలో దూకి చావాలని కాదు, అక్కడ వాళ్ళు మారు మనసు పొందుకోవాలని. అదొక హెచ్చరిక పదముగా మనం ఉపయోగిస్తాం. ఇక్కడ పౌలు కూడా సాతానుకు అప్పగించాలని, మరి దేవుని వాక్యంలో ఉంది కదా, ఏ ఒక్కరూ నశించడం దేవుని చిత్తం కాదన్నప్పుడు మనం సాతానుకు ఎలాగ అప్పగిస్తాం? మనం అప్పగిస్తే దేవునికి అప్పగించాలి కానీ సాతానుకు కాదు. కానీ ఇక్కడ తీవ్రమైన పాపము జరిగి అది స్వేచ్ఛ అనుకుంటూ దానిని బట్టి అతిశయిస్తున్న సంఘానికి కఠినంగా ఒక మాట చెబుతున్నాడు. భర్త భార్యను కూడా కొన్నిసార్లు కఠినంగా
మరి పదాలు ఉపయోగించినప్పుడు దాని వెనకాల ఉన్న భావం అర్థం చేసుకోవాలి, కానీ పిన్ టు పిన్ తీసుకోకూడదు. ఇప్పుడు గంగలో దూకి చావు అని అంటే టకటకటక వెళ్ళిపోయి గంగ దగ్గరికి వెళ్ళి నదిలో దూకడం కాదు. నన్ను ఎందుకు అన్నాడు, దీని ఉద్దేశం ఏంటి, నేనేం సరి చేసుకోవాలి, నేనేం మార్చుకోవాలి, నేను ఎక్కడ పునరుద్ధరించబడాలి, నేను ఎక్కడ పడిపోయానో నేను ఎక్కడ లేవాలి, నేను ఎక్కడ చనిపోయానో నేను ఎక్కడ బ్రతకాలి. ఆత్మ రక్షించబడుట చాలా ప్రాముఖ్యం. ఇక్కడ పరోక్షంగా హెచ్చరిస్తూ ఉన్నాడు, పరోక్షంగా బాగుపడు, సంఘాన్ని బాగుపడమని చెబుతున్నాడు. సంఘ క్రమశిక్షణ యొక్క ఉద్దేశం ఏంటంటే పాపాన్ని ఆపాలి, వ్యక్తిని పశ్చాత్తాపంలోనికి తీసుకురావాలి, సంఘ పవిత్రతను కాపాడాలి. ఇది పౌలు చేస్తున్నటువంటి విషయం. అది మనము కూడా చెయ్యాలి. సంఘంలో పాపం కనపడితే హెచ్చరించాలి, దానిని బట్టి అతిశయించకూడదు. వీళ్ళు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు, అన్యుల్లో కూడా జరగని దాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నారు. ఇక మరొక అంశానికి వస్తే ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మనుష్యులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియో దోషిని దోషి అనియో తీర్పు తీర్చవలెను. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాని పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్కబెట్టి తన ఎదుట వాన్ని కొట్టింపవలెను. 40 దెబ్బలు కొట్టింపవచ్చునుగా, అంతకు మించి మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనపడునేమో. ఇక్కడ న్యాయ వ్యవస్థ దోషికి తగిన శిక్ష విధించాలి అని చెబుతున్నాడు. 40 దెబ్బలకు మించకూడదు అని అంటున్నాడు. అంటే శిక్షలో కూడా పరిమితి ఉంది, శిక్షకు కూడా లిమిట్ ఉంది. 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, 6 మాసములు కఠిన కారాగార శిక్ష, ఇలాగున ఆ శిక్షలన్నిటికీ కూడా పరిమితి ఉంది. అయితే దేవుని న్యాయము అనేది పాపాన్ని తేలికగా చూడదు. దేవుని న్యాయము పాపాన్ని తేలికగా చూడదు, కానీ శిక్షను కూడా క్రూరత్వంగా మార్చదు. శిక్షను కూడా క్రూరత్వంగా మార్చదు. మనకు తెలుసు రోమా ప్రభుత్వము ఎలాంటి శిక్షలు వేస్తుందో. మానసిక శిక్ష మొదట, తర్వాత శారీరక శిక్ష. అది చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు. ఎవడైనను దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీకందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము నా మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలు. ఒకడున్నాడు దుఃఖం కలుగజేసిన వాడు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు అంటే, మీ వలన ఎక్కువ మంది అయినటువంటి మీ వలన కలిగిన శిక్ష చాలు అంటున్నాడు. గనుక 7వ వచనం, మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. శిక్ష ఉంది, కానీ అది క్రూరంగా శిక్ష లేదు. ఆదరించాలని, అతన్ని క్షమించాలని చెబుతున్నాడు. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. పశ్చాత్తాపడిన వ్యక్తిని గురించి పౌలు చెప్తున్నాడు. అతనికి విధించిన శిక్ష చాలు, ఇప్పుడు అతన్ని క్షమించి ఆదరించండి అని అంటున్నాడు. క్రమశిక్షణ ఉండాలి. ఆ క్రమశిక్షణ పశ్చాత్తాపంలో తీసుకువెళ్ళాలి. ఆ పశ్చాత్తాపము క్షమాపణ అడగాలి, క్షమించబడి పునరుద్ధరించబడాలి. సంఘ క్రమశిక్షణ శాశ్వతమైనటువంటి తిరస్కారం కాదు. మనలో చాలామంది కొంతమందిని శాశ్వతంగా తిరస్కరిస్తారు. దేవుని పోలికలో మనం నిర్మించబడ్డామని మనకు తెలుసు. మనం చదువుతాం, మనం బోధిస్తాం, మనం ప్రార్థనలు చేస్తాం, వేరే వాళ్ళకు కూడా ప్రార్థనలు చేస్తాం, ప్రార్థనా కూటాలు పెడతాం, సువార్తలు ప్రకటిస్తాం, కానీ మనిషిని సులభంగా తిరస్కరించేస్తాం మనం. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి సంఘములో జరుగుతున్నది. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ ఎద్దు గురించి మాట్లాడతాడు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 4వ వచనంలో, నూర్చడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు. అంటే ధాన్యము తొక్కుచున్న ఎద్దు నోరు మూయకూడదు. ఇది
జంతువుకైనా మనిషికైనా సరే న్యాయము దయ అనే సూత్రము ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. పౌలు ఇదే వాక్యాన్ని ఉపయోగిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9-10 వచనాలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 9-10 వచనాలు. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడెను. ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలెను. పౌలు దాని ద్వారా మనకి సువార్త సేవకులకు మద్దతు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు నియమించినటువంటి విధానాన్ని, ఒక ఎద్దును ముందు పెట్టి దేవుని వాక్యాన్ని స్పష్టంగా పౌలు ఉదాహరణగా చెబుతున్నాడు. సేవకులు సేవ ద్వారానే బ్రతకాలి. కాబట్టి ఇప్పుడు ఆ ఎద్దు మూతికి మనము అడ్డు కట్టాము అనంటే అది తినలేదు. ఇది మనం గ్రహించాలి. ఇలాంటి కార్యము మనము చేయకూడదని పౌలు పాత నిబంధనను చెబుతున్నాడు. ఎద్దు గురించే మాట్లాడాడంటే కాదు, ఇది మనుషులమైన మనకి, ముఖ్యముగా సేవకులైన వారికి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండవది మరొక మాట, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 13-16 వచనాలు చూసుకుంటే, తప్పుడు కొలతలు, తప్పుడు త్రాసులు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 13-16. హెచ్చు తగ్గులు గల వేరువేరు తూనికరాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు, హెచ్చు తగ్గులు గల వేరువేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నీకొచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగున్నట్లు తక్కువవి కాని న్యాయమైన తూనిక రాళ్ళు నీవు ఉంచుకొనవలెను. తక్కువది కాని న్యాయమైన తూము నీకు ఉండవలెను. అలాగు చేయని ప్రతివాడును, అనగా అన్యాయము చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు ఏయుడు. ఇక్కడ ఒకే సంచిలో 2 రకాల రాళ్ళు ఉండకూడదు. అంటే కొనేటప్పుడు ఒక కొలత, అమ్మేటప్పుడు మరో కొలత. అలాంటి రాళ్లను మన సంచిలో ఉంచుకోకూడదు. ఇది వ్యాపారంలో చేసే మోసం. దేవుని భక్తి వ్యాపారంలో కూడా చూపించాలి. దేవుని యందు చేస్తున్న భక్తి మన వ్యాపారములో కూడా చూపించాలి. ప్రతి చోట పవిత్రత, ప్రతి చోట పరిశుద్ధత. లూకాసు వార్త 3వ అధ్యాయం 12-13 వచనాల్లో, లూకాసు వార్త 3వ అధ్యాయము 12-13 వచనాల్లో, సుంకరులను బాప్తిజం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అని అతన్ని అడగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా తీసుకోవద్దని సుంకరులతో ప్రభువు చెప్తాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మన ఆధ్యాత్మిక మార్పు ఆర్థిక నిజాయితీలో కూడా కనపడాలి. ఆర్థిక విషయాల్లో చూపించే నిజాయితీలో కనపడాలి. మనం ఎవరి దగ్గర ఎక్కువగా తీసుకోవద్దు. కిరాణా షాప్లో పొరపాటున ₹1 ఎక్కువ ఇచ్చినా కూడా రూపాయే కదా దాచుకోకూడదు, అది అతనికి తిరిగి ఇచ్చేయాలి. అలాగనే అమ్మేటప్పుడు నిజమైన కొలతలు, కొనేటప్పుడు కూడా నిజమైన కొలతలు. మరొక మాట, అమాలేకును జ్ఞాపకం చేసుకో అని ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో 17-19 వచనాల్లో చెబుతున్నాడు. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొనము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేశాను. కాబట్టి నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశము క్రింద నుండి అమాలేకుల పేరు తుడిచివేయవలెనో, ఇది మరచిపోవద్దు. అమాలేకును జ్ఞాపకం చేసుకో, ఇది మర్చిపోవద్దు అని అంటున్నాడు. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినప్పుడు అమాలేకు వెనుకబడిన బలహీనులైన అందరు వారిపైన దాడి చేస్తాడు. అందుకే అమాలేకును జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, దేవుడు
బలహీనులపై దాడి చేసే దుష్టత్వాన్ని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. నువ్వు బలహీనుడవైతే, నీ మీద దాడి జరిగితే అది దేవుడు చూసి చూడనట్లు ఉండడు. నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ పక్షమున నిలబడతాడు. ఇది గొప్ప ఆదరణకరమైన విషయం. మరి ఈరోజు ఈ మొత్తం భాగాన్ని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంతో కలిపితే ఒక అద్భుతమైన సంగతిని మనం చూడొచ్చు. ద్వితీయోపదేశ కాండంలో సమాజంలోని బలహీనులను రక్షించమంటున్నాడు, కాపాడమంటున్నాడు. అలాగనే కొరింథీయులకు రాసిన పత్రికలో సమాజంలో లేకపోతే సంఘములో పాపాన్ని సహించవద్దు అని అంటున్నాడు. అక్కడ బలహీనులను కాపాడాలంటున్నాడు, ఇక్కడ సంఘములో పాపాన్ని సహించొద్దు అని అంటున్నాడు. అంటే దేవుని సంఘములో కరుణ ఉండాలి, అలాగనే పవిత్రత కూడా ఉండాలి. ఇక్కడ దీన్ని విశ్లేషిస్తే కేవలము కరుణ ఉంటే పాపాన్ని సమర్థించే ప్రమాదం ఉంటుంది. కేవలం కరుణ ఉంటే పాపాన్ని సమర్థించే ప్రమాదం ఉంటుంది. అలాగనే కేవలం కఠినత్వం ఉంటే వ్యక్తిని నాశనం చేసే ప్రమాదం ఉంటుంది. పూర్తిగా కఠినంగా వ్యవహరిస్తే వ్యక్తిని నాశనం చేసే ప్రమాదంగా ఉంటుంది. మరి బైబిల్ మార్గం ఏంటంటే సత్యము ప్లస్ కృప ప్లస్ న్యాయము ప్లస్ పునరుద్ధరణ. ఈ 4 సంఘంలో ఉండాలి. దేవుడు నేటి సంఘానికి ఇస్తున్నటువంటి వర్తమానం ఏమిటి అనంటే, మొదటిది కూలీకి న్యాయం చేయాలి, కూలీలకు న్యాయం చేయాలి. రెండవది పేదవారిని దోపిడీ చేయొద్దు. మూడవది వ్యాపారంలో కూడా నిజాయితీగా ఉండాలి. నాలుగవది బలహీనులను రక్షించాలి. ఐదవది తెలిసిన తీవ్రమైన పాపాన్ని ప్రేమ పేరుతో సహించొద్దు. ఆరవది క్రమశిక్షణ యొక్క లక్ష్యము పునరుద్ధరణ కావాలి కానీ నాశనం కాకూడదు. మనం చేసే క్రమశిక్షణ అది వ్యక్తి నాశనానికి కాదు కానీ వ్యక్తి పునరుద్ధరణకు కావాలి. కాబట్టి ఇక్కడ ఒకరి అన్యాయము మరొకరి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి కొంచెము పులిసిన పిండి ముద్దంతటిని పులియజేయును గనక సంఘములో ఆ పవిత్రత అనేది చాలా వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, సామూహిక బాధ్యత. నేను నా సంఘములో పరిశుద్ధంగా ఉంటే అది సంఘం మీద పరిశుద్ధమైన ప్రభావితం చూపిస్తుంది. నేను సంఘములో అపవిత్రంగా ఉంటే ఆ సంఘం మీద అపవిత్రమైనటువంటి ప్రభావము చూపిస్తుంది. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మెట్టుకు 3 ప్రధాన అంశాలు: మనుషుల పట్ల న్యాయంగా ఉండాలి, దేవుని ముందు పరిశుద్ధత అంటే సంఘములో పాపాన్ని ఎదుర్కొని ప్రక్షాళన చేసి పునరుద్ధరించాలి. మరి చివరి సందేశంగా చెప్తున్నాను, ముగిస్తాను. దేవుని ప్రజలు పేదవారి పైన కరుణ చూపించాలి, వ్యాపారంలో నిజాయితీగా ఉండాలి, బలహీనులను రక్షించాలి. అదే సమయంలో సంఘములో తెలిసిన పాపాన్ని సహించకుండా సత్యంతో అంటే వాక్యానుసారంగా దాన్ని ఎదుర్కొని పశ్చాత్తాపపడిన వారిని తిరిగి ప్రేమతో పునరుద్ధరించాలి. మనం కట్టేవారిగా ఉండాలి కానీ కూల్చేవారిగా ఉండకూడదు. మనం క్షమించేవారిగా ఉండాలి కానీ క్షమించకుండా కఠినమైన వారుగా ఉండాలి. ఎంతో దుర్మార్గమైన పాపులమైన మనల్ని ప్రభు క్షమించినప్పుడు మనము మనుషులను క్షమించలేకపోతున్నాం. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి కరుణకి సత్యం అవసరమో, సత్యానికి కరుణ అవసరం. ఈ సంగతి మనం గుర్తుంచుకొని సంఘములో, సమాజములో ఎవరి పట్ల ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలో ఆ బాధ్యతలు నిర్వర్తించి దేవుని మహిమపరుద్దాం. ఆ కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.